ఈ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై జట్టు పూర్తిగా తడబడుతోందనే అనిపిస్తోంది. ధోని లేకపోవటము, అలాగే మిగతా జట్లు చాలా బలంగా తయారవడంతో చెన్నై జట్టు చతికిల పడుతోంది. ముఖ్యంగా 40 పరుగులకు పైగా తేడాతో ఐపీఎల్లో ఓడిపోయింది అంటేనే అక్కడ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. దీనిపైన ఎంఎస్ ధోని స్పందిస్తూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ ధోని ఏమన్నాడంటే, చెన్నై జట్టు ఓడినా గెలిచినా ఆటగాళ్ళందరూ బేసిక్గా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు మర్చిపోయి బేసిక్స్ని మర్చిపోయి ఆట ఆడాలి అంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు అది ఆటకి పూర్తిగా విరుద్ధం. నో బాల్స్ వేయటం, వైడ్ బాల్స్ వేయటం, అలాగే ఎక్కువగా ఎక్స్ట్రాలు ఇవ్వటం నాకు అసలు నచ్చని పని. అసలు నేనైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఇటువంటి ఆట గనక నేను గనక ఫర్దర్గా చూస్తే ఎన్నో సందర్భాలలో వాళ్ళని ఆట విషయంలో మందలించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే తప్పు మళ్ళీ చెన్నై జట్టు చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, అవుట్ అవ్వటం, వికెట్లు తీయటం ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ ఎక్స్ట్రాలు ఇవ్వటం అనేది చాలా పెద్ద తప్పు. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఆటగాళ్ళు ఏదైనా మార్చుకోవాలనుకుంటే ముందు వాళ్ళ ఫీల్డింగ్ని మార్చుకోవాలి, ఎక్స్ట్రాస్ని తగ్గించుకోవాలి, బ్యాటింగ్ పైన దృష్టి పెట్టాలి, పిచ్, బౌలింగ్ ఇలాగ అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే జట్టు పురోగతి చెందుతుంది. 2 మ్యాచ్లు అయిన తర్వాత 3వ మ్యాచ్ ఇంకా దిగజారిన పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా మార్పు రావాల్సిన చోట రావటం అనేది కన్ఫర్మ్ అంటూ ధోని చెప్పుకొచ్చాడు. అయితే ధోని ఈసారి చాలా స్ట్రాంగ్గానే మాట్లాడాడు. మరి దీనికి సంబంధించి చెన్నై జట్టు ఏమైనా మారుతుందేమో వచ్చే మ్యాచ్లో చూడాలి.